భూమి పత్రాలు సురక్షితంగా ఉంచుకోవడానికి కొంతమంది డిజిటల్ లాకర్ అనేది వాడుతూ ఉంటారు. ఇది ఎంతవరకు ఉపయోగకరం అని మీరు అనుకుంటున్నారండి రవి గారు? డిజిటల్ లాకర్ ఫర్ ఓన్లీ డిజిటల్ డాక్యుమెంట్స్. ఫిజికల్ డాక్యుమెంట్స్ డిజిటల్ లాకర్ లో పెట్టుకోలేము కదా, హ్మ్. మన దగ్గరే ఉంటాయి. డిజిటల్ డాక్యుమెంట్స్ మన రిఫరెన్స్ కి పనికి వస్తుంది తప్ప హ్మ్. ఫిజికల్ డాక్యుమెంట్స్ కొన్నప్పుడు కానీ అమ్మినప్పుడు కానీ రిజిస్ట్రేషన్ కానీ ఫిజికల్ డాక్యుమెంట్స్ అవసరం ఉంటుంది. డిజిటల్ డాక్యుమెంట్ ఫర్ ఓన్లీ రిఫరెన్స్. హ్మ్. ఓకే. భూ సమస్యలపై ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తే వివాదాలు త్వరగా పరిష్కారం అవుతాయంటారా? లేకపోతే యాజ్ యూజువల్‌గా నార్మల్‌గానే ఉంటాయంటారా? నేను కోట్ల సంఖ్య పెరగాలని ముందే చెప్పాను మీకు. ఉన్నటువంటి కోట్లు సరిపోవడం లేదు. హ్మ్. భూముల విలువల తోటి ఆక్రమణలు పెరిగిపోయినాయి. హ్మ్. లిటిగేషన్స్ చాలా క్రియేట్ చేయడం జరుగుతుంది. ఒకే ప్లాట్ మీద 4, 5 డాక్యుమెంట్ క్రియేట్ చేయడము, దాన్ని మల్టిపుల్ లిటిగేషన్ కోర్టు ద్వారా గుంజడము. హ్మ్. ఒక హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఏమైపోయింది, ఒక డాక్యుమెంట్ క్రియేటర్ నాకు హక్కు ఉందని తెలిసినప్పటికీ కూడా ఒక లిటిగేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఒక ₹1,00,000 పే చేసి ఒక దొంగ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చేస్తున్నారు. చేసిన హ్మ్. తర్వాత నాకు డాక్యుమెంట్ ఉందని చెప్పేసి వస్తారు. నాకు ఇద్దరు డాక్యుమెంట్ ఉన్నాయని చెప్తారు. నువ్వు కోర్టుకు పోతే ఏమవుతుంది, 10 ఏళ్ళు అవుతుంది అంటాడు. కావాలని సెకండ్ ర్యాంక్ డాక్యుమెంట్స్ డూప్లికేట్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి కోర్టులో కేసేస్తాడు నాదని. అప్పుడు అనుకోనికి వచ్చి ఏం చేస్తారు, 10 ఏళ్ళు కోర్టు తిరిగిన దానికంటే మార్కెట్లో అమ్మేద్దాం, సరిసగం తీసుకుందాం అనే పద్ధతులు చాలా వచ్చినాయి.